చాలా మంది నాకు కామెంట్స్ అండ్ డిఎం అయితే చేస్తున్నారు. ఈవెంట్స్ లోకి రావాలంటే ఏం చేయాలి అండ్ నేను కూడా ఈవెంట్స్ కి వస్తానని చాలా మంది మెసేజ్ అయితే పెడుతున్నారు. ఈవెంట్స్ లోకి ఎలా రావాలి, ఏం చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ డాన్స్ లో కష్టాలు కూడా ఈ వీడియోలోనే చెప్తా. వీడియో పూర్తిగా చూడండి. ఈవెంట్స్ లోకి రావాలంటే 2 దారులు అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మీరంటూ కొన్ని డాన్స్ రీల్స్ అయితే షూట్ చేసుకొని మీ సరౌండింగ్ లో ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీ డాన్స్ వీడియో అయితే ఆ డాన్సర్ లో చూపించండి. మీ పర్ఫార్మెన్స్ గానీ వాళ్ళు నచ్చినట్లయితే వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మీకైతే ఫోన్ చేస్తారు. రెండోది వచ్చేసరికి మీ ఫ్రెండ్ గానీ ఈవెంట్స్ కి వెళ్తే మీ ఫ్రెండ్ కి మీ వీడియోస్ అయితే చూపించి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ డాన్స్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. నన్ను కూడా మా ఫ్రెండ్ జాయిన్ చేపిస్తేనే ఈవెంట్స్ లోకి అయితే వచ్చా. ఇంతే సింపుల్ గా ఈవెంట్స్ లోకి అయితే రావచ్చు. అండ్ డాన్స్ లో కష్టాలు చూస్తే డాన్సర్లకి దోళ్ళ తీరిపోతుంది. అసలు నాన్ స్టాప్ గా డాన్స్ వేస్తూనే ఉండాలి. అన్ని ఈవెంట్స్ అలాగే ఉండవు. కొన్ని ఈవెంట్స్ లో రెస్ట్ అయితే ఉంటుంది. కానీ 80% ఈవెంట్స్ లో నాన్ స్టాప్ గా డాన్స్ అయితే వేస్తూనే ఉంటాం. ఈవెంట్ అయ్యే వరకు చెమటలు కారుతూనే ఉంటాయి. ఓ పక్క కాళ్ళు చేతులు ఒళ్ళు మొత్తం హోనం అయిపోతుంది. ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ భోజనాలు ఉంటాయి లేదో కూడా తెలియదు. భోజనం లేక అదే ఆకలితో ఇంటికి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇక ఈవెంట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లే లోపు 1-2 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఇంత కష్టం ఉంటుంది డాన్సర్లకి. ఇవన్నీ ఫేస్ చేయగలను అనుకుంటేనే ఈవెంట్స్ లోకి రావడానికి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్.